పూర్ణ బలముతో ప్రేమించేదన్. పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధితున్ ఆశక్తితో. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. ఎబినేజరే ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నవే. ఎబినేజరే ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నవే. అయ్యా ఇంతవరకు ఆదుకున్నవే, ఇంతవరకు ఆదుకున్నవే. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన. నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. కూర్చోండి. ఒక మహోన్నత స్థితి నుండి కింద పడిపోయినటువంటి దావీదుని గురించి చూసాం. ఇప్పుడు గోతులో ఉన్నవాడిని గద్దె మీదకు దేవుడు ఎక్కించగలడు. గోతులో పడిన వాడిని గద్దె మీదకు ఎక్కించగలిగినటువంటి మహాదేవుడు మన దేవుడు. ఇప్పుడు మనము తన చిత్తానికి తల వంచితే, ఇందా చెప్పాను, పాపము ఎవరు చేస్తున్నారు? ఎవరు గెలుస్తారు? యుద్ధంలో ఎవరు గెలుస్తారన్నాను? ఎవరు గెలుస్తారు? దేవుడా సైతానా? మనము ఎవరిని గెలిపిస్తే వారు గెలుస్తారు. దావీదు సాతానుని గెలిపించాడు. ఇక్కడ మరొక వ్యక్తిని చూస్తాము, ఆపోజిట్. దేవునికి శిరస్సు వంచినటువంటి ఒక వ్యక్తి ఎంత మహోన్నతమైన స్థితికి ఎదిగాడు అన్నది. రోమాపౌలుకు రాసిన లేఖ 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన ఉద్దేశానుసారము పిలువబడిన వారికి అన్నీయును మంచికే సమకూరునట్లు దేవుడు చేయునని మనకు తెలియను. ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి ప్రేమించే వారికి అన్నీ మంచికే చేస్తాడట. మన కష్టంగా, బాధగా, ఇబ్బందిగా కనిపించినా
అది మన మంచికే చేస్తున్నాడన్న సంగతి మనం గుర్తించం. అందు గురించి ఏమో నిరాశ పడిపోతుంటాం, ఏడుస్తుంటాం. అయ్యో నాకే కష్టాలు, నాకేనా ఈ కష్టాలు, నాకెందుకు ఈ కష్టాలు, వాళ్ళకి రావచ్చు కదా. దేవుడు నన్ను టార్గెట్ చేసేసాడు నన్ను. ఎక్కడికి వెళ్ళినా కష్టమే, బాధ, ఎవరు నాకు సహకరించడం లేదు అని అంటూ ఉంటాం. అబ్రహాము కుమారుడు ఎవరు? ఇందాక మనం ఏసాకు కుమారుడు. యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మంది. ఎంతమంది భార్యలు? 4. 2 భార్యలు, 2 దాసీలు. దాసీల సంగతి వదిలేయండి. చాలా మంది అలా మాటకు వస్తే చాలా మంది ఉంటారు దాసీలు. దావీదు గారికి, సొలొమోను గారికి వందలు ఉన్నారట. ఆయన వదిలేండి. అఫీషియల్ వైఫ్స్ ఎంతమంది? 2. ఎవరు? లేయా, రాహేలు. సరే, ఎంతమంది పిల్లలు అన్నావు? 12 మంది. 10 + 1 10 మంది కొడుకులు, ఒక కుమార్తె. దీనా ఒక కుమార్తె. సరే, యోసేపు అన్న భార్య నుండి పారిపోయి, ఏసావు నుండి పారిపోయి మోసం చేశాడు. జేకబ్, యాకోబు మోసగాడు, మోసం చేశాడు. అన్నన యొక్క జ్యేష్ఠపుత్రత్వాన్ని లాగేసుకున్నాడు, హక్కులు తెలుసుకున్నటువంటి ఏసావు యుద్ధానికి వచ్చాడు. వీడు పారిపోయాడు. లాబాను మామ దగ్గరికి పారిపోయాడు. అక్కడ చూశాడు 2 కూతుర్లు ఉన్నారు. ఆ 2లో చిన్న అమ్మాయి అంటే వల్లమారిన ప్రేమ. ఎవరు? రాహేలు. ఎలాగైనా ఆవిడ పెళ్లి చేసుకోవాలన్నాడు. ఫస్ట్ నైట్ పెళ్ళి అయింది. ఫస్ట్ నైట్ పెద్ద కూతురుతో కాదు, చిన్న కూతురుతో పెళ్ళి అయింది. ఆ ఫస్ట్ నైట్లో పెద్ద కూతురిని పంపించాడు. మహా తెలివైనటువంటి మోసకారి మామ. తెల్లవారిలో చూస్తే ఈవిడ వస్తుంది బయటికి. అమ్మ బాబాయ్, మా మామ ఎంత మోసం చేసావంటే, అవునరా అయ్యా, పెద్ద కూతురు ఉంటుండగా చిన్న కూతురికి పెళ్లి చేస్తే లోకం ఏమనుకుంటుంది, దానిలో ఏదో లోపం ఉండుంటుంది, అందు గురించి పెళ్లి జరగలేదని అనుకోరు. అది నాకు ఎంత చెడ్డ పేరు. 7 సంవత్సరాలు, మరొక 7 సంవత్సరాలు, 14 సంవత్సరాలు చిన్న భార్య కోసం, చిన్న రాహేలు కోసము శ్రమించాడు. అంతగా ప్రేమించాడు. అయితే యోసేపు తర్వాత బెన్యమీను పుట్టిన వెంటనే యాకోబు చేతుల్లో పెట్టి చచ్చిపోయింది ఆవిడ. కాబట్టి ఈ చిన్న భార్య అంటే ఇష్టం, వాళ్ళ కొడుకులంటే మరి తల్లి లేని పిల్లలు ఇంకా ఎక్కువగా ప్రేమగా చూసుకున్నాడు. ఇక్కడ పిల్లలు అందరికీ బ్లాక్ అండ్ వైట్ టీషర్ట్లు ఇస్తే యోసేపుని ఎక్కువగా ప్రేమించాడు. కలర్ టీషర్ట్, ఏదో ఫుల్ లెంగ్త్ స్లీవ్స్, లేదా స్లీవ్లెస్ మిగతా వాళ్ళకి ఫుల్ స్లీవ్స్, రంగుల నిలువు టంగి ఇచ్చాడు. నేచురల్లీ అందరూ అసూయ పడతారు కదా. అంతెందుకు, మీరు 3 పిల్లలు అనుకోండి, మీకు ఆ తల్లి ఏం చేస్తుంది, లడ్డూలు ఒక్కొక్క లడ్డు ఇస్తుంది. కానీ ఎవరు చూడకుండా ఇంకొక ఎక్స్ట్రా లడ్డు ఇస్తుంది. ఎవరికి? చిన్నపిల్లలకి. ఆ ప్రేమ కొంచెం ఎక్స్ట్రా ప్రేమ ఉంటుంది. కుటుంబంలోనంట ఫస్ట్ అండ్ ద లాస్ట్ ఆర్ ద మోస్ట్ ప్రివిలేజ్డ్ పీపుల్. మొదటి సంతానం, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, మొదటి సంతానము చివరి సంతానము ఎక్కువ ప్రేమ పొందుతారట. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు లేండి, ఒకడే ఉన్నాడు, 1 or none. ఒకప్పుడు 80లో నా చిన్నప్పుడు 2వ తరగతి 3వ తరగతి చదువుతున్నప్పుడు అప్పుడు ఎక్కడ త్రికోణం కనిపించేది గోడల మీద, 2 లేక 3 అనేవారు. ఆ తర్వాత హమ్ దో హమారే దో, మనమిద్దరం మనకిద్దరు అన్నారు. ఆ తర్వాత 2 వద్దు 1 ముద్దు అంటాడు. ఆ తర్వాత మనమే 2 మనకెందుకు, అలా అయిపోయింది. 1 or none, ఒకరు లేదా ఎవరు అవసరం లేదని అలా తయారైంది. సరే, మొట్టమొదటి సంతానం ఆ తల్లి తండ్రి యొక్క ప్రేమను అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతయ్యలు, పెదనాన్నలు, చిన్నాన్నలు, బాబాయిలు అందరూ కలిసి ఎంతో ప్రేమతో చూసుకుంటారు మొదటి సంతానానికి. 2వ వాడు 3వ వాడికి ఫస్ట్ బర్త్డే మాత్రం బ్రహ్మాండంగా చేస్తారు. సెకండ్ బర్త్డే చిన్న కేక్ కోసి ఇచ్చేస్తారండి, అంతకేం లేదు. సరే,
సో ఫస్ట్ వాడు ఎవడైతే ఉన్నాడో వాడి డ్రెస్సులే రెండో వాడు మూడో వాడు వేసుకుంటాడు. చూడండి మీ ఇంట్లోనూ చూడండి, ఆడపిల్ల అయినా సరే అంతే, కొత్త డ్రెస్సులు ఎవరికి ఉండవు, వాడి వదిలినవి వేసుకోవాలి. కానీ చివరి సంతానానికి ఎక్స్ట్రా ప్రేమ చూపిస్తుంటారు. సరే, ఈ విధంగా సో పిల్లలకు తెలియదు, అయ్యో వాడి తల్లి లేని పిల్లలు అయ్యో అని వాళ్ళకి పిల్లలు అనుకోరు, కానీ అసూయ పడుతుంటారు. మా నాన్న ఎక్స్ట్రా ప్రేమ చూపిస్తున్నాడు వీడి మీద. దాంతో ఆగలేదు, వీడి కలలు కంటూ ఉంటాడు. ఈజ్ ఎ డ్రీమర్. నా పన మధ్యలో నిలబడింది, మీ పనులన్నీ కూడా నమస్కారాలు పెట్టాయి నాకు అంటే ఏంట్రా వీడు మనందరి మీద బాస్ అయిపోతాడు. వీడు మొదలుపెట్టారు. సూర్య చంద్ర నక్షత్రాదులు గ్రహాలు 11 గ్రహాలు సూర్యచంద్రులు నా చుట్టూ తిరుగుతున్నారండి, నేను మధ్యలో ఉన్నాను. వీడు గొప్పలు చెప్తున్నాడు వీడు అని అసూయ పడుతూ ఉన్నారు. ఒకరోజు ఈ పిల్లలిద్దరిని పంపించేవాడు కాదు, 10 మందిని గొర్రెల మేపడానికి పంపించాడు. చిన్నవాళ్ళిద్దరు ఉండిపోయారు. చిన్న భార్య కొడుకులు కదా, వాళ్ళు ఎక్కడ పని చేయించేవాడు కాదు. ఇద్దరు ఇక్కడ ఉన్నారు, బెంజమిన్ ఉన్నాడు. యోసేపు చెప్తున్నాడు, అరే బాబు మీ అన్నయ్యలు అక్కడ గొర్రెలు మేపడానికి వెళ్ళారు, ఎలా ఉన్నారో చూసిరా అని పంపించాడు. అల్లంత దూరాన్ని చూసి వస్తున్నాడు రా, కళలు కానివాడు వస్తున్నాడు రా, వేసేద్దాం రెండు అన్నాడు. తీసుకువెళ్ళి ఒక పాడుబడిన నూతిలో పారేశాడు, బావిలో పారేశాడు. ఎవడన్నాడు ఎలాగైనా రక్షించడం కోసం ఏమన్నాడు రూబేను, రే వాడిని అలా పారేస్తే మనకేంటి ప్రయోజనం? ఇష్మాయేలీలు వెళ్తున్నారు వ్యాపారులు, వాళ్ళకి అమ్మేస్తే మనకు డబ్బులు వస్తాయి. ఓ దిస్ ఐడియా ఇస్ గుడ్. బయటికి లాగి బానిసగా అమ్మేశారు. ఆ రంగురంగుల టీషర్ట్ ఉంది కదా, దానికి ఒక మేకపిల్లను చంపి దాని రక్తాన్ని దానికి అద్ది ఇంటికి తీసుకెళ్ళారు. చూడు ఇది నీ కొడుకు అంగి ఏమో చూడు, నీ కొడుకు చదివితే ఉంటుంది నేను, నీ కొడుకు నీవు బాగా ప్రేమించే కొడుకు అంగి ఏమో చూడది దారిలో కనిపించింది. పట్టుకొని ఏడ్చాడు, గుండెలు బాదుకున్నాడు. బిడ్డ తల్లిని కోల్పోయాను, బిడ్డను కోల్పోయాను అని ఏడుస్తున్నాడు. సరే అయిపోయింది. ఇప్పుడు బానిసలుగా అమ్మేశాడు. బానిసకు స్వేచ్ఛ ఉండదు, చెప్పాను కదా, బానిస అంటే స్వేచ్ఛ ఉండదు. పశువుల్లాగా వరుసగా నిలబెడతారు. ఆ రోజుల్లో స్లేవ్ ట్రేడ్, బలిష్టమైన వారికి ఎక్కువ రేటు పలుకుతారు, ఎందుకంటే అన్ని పనులు చేయాలి వాళ్ళు. యజమాని ఏం చెప్తే చేయాలి. పోతీఫరు అనేటువంటి ఈజిప్టు దేశంలో పోతీఫరు అనేటువంటి యజమానికి బానిసగా ఇతడు అమ్మపడ్డాడు. చక్కని ముఖ వచ్చస్సు కలిగిన వాడు, తెలివైన వాడు, అందగాడు. ఆ పోతీఫరు భార్య కన్ను వీడి మీద పడింది. ఎలాగైనా పాపం చేయాలని అనేక ప్రయత్నాలు చేసేది, అదే పనిలో ఉండేది. ఒంటరిగా ఉన్నప్పుడు ఆదికాండం 39వ అధ్యాయం, ఒంటరిగా ఉన్నప్పుడు చెయ్యి పట్టుకుంది, పాపం చేయమని బలవంతం చేసింది. దానికి ఏమంటున్నాడు? అమ్మా ఇది భగవద్రోహము కాదా అంటున్నాడు. ఇది భగవద్రోహము కాదా? నీ యజమానిని మోసం చేస్తున్నాను, దేవుణ్ణి మోసం చేస్తున్నాను అని చెప్పి తప్పించుకునేవాడు. ఒకసారి ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో పని మీద, అసలు నిజానికి ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళేవాడు కాదట. చూడు ఎంత జాగ్రత్త పడ్డాడో, ఎంత జాగ్రత్త పడ్డవాడు. మరి ఈరోజు ఒంటరితనాన్ని కోరుకుంటున్నాం అందరూ కూడా. ప్రపంచంలో ఒంటరితనం, ఎవరు చూడకూడదు నన్ను, నేనేం చేసినా ఎవరు కంటపడకూడదు, కాబట్టి గోప్యత ఎక్కువైపోయింది. భర్త భార్య సెల్ ఫోన్లు సెపరేట్, సెల్ ఫోన్లు సెపరేట్, టీవీలు సెపరేట్, పిల్లలు సెపరేట్, గదులు సెపరేట్. ఐ వాంట్ మై ఫ్రీడమ్. ఒంటరితనం మనం పాపానికి లాగుతుంది. కాబట్టి ఈ రోజుల్లో మనకు బోల్డైన వలలు, నెట్ అంటేనే వల. మన చిన్న పిల్లలు, చేప పిల్లలు పడిపోతున్నాయి సులువుగా అందులో. ఇంటర్నెట్, ఇంకా చాటింగ్, తర్వాత ఇంకా పోర్నోగ్రాఫిక్ ఫిల్మ్స్, లిటరేచర్,
ఇంకా చెప్పనవసరం లేదు. మరియు ఫ్రెండ్స్, వాడి ముఖం ఎప్పుడు చూడలేదు, పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు. ఫోన్ ఫ్రెండ్స్, ఇందులో మంచి యంగ్ గర్ల్ పెడతాడు, ఇక్కడ అమ్మాయి పెడతాది, అది ముస్లిం, అది పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. మోసాలు, ఆన్లైన్ యాప్స్, బెట్టింగ్ యాప్స్, ఇవన్నీ కూడా ప్రియమైన సహోదరులారా. ఒంటరితనం నుండి పారిపోతున్నాడు. చూడండి, అక్కడ చాలా జాగ్రత్త పడుతున్నాడు. మనం ఈరోజు సులువుగా లొంగిపోతున్నాం, దొరికిపోతున్నాం. అక్కడ వెళ్ళేవాడు కాదట. ఒకరోజు ఏదో పని మీద వెళ్తే పట్టుకుంది. పై వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయాడు, లొంగిపోలేదు. దట్ ఈస్ జోసెఫ్. ప్రైజ్ ది లార్డ్. పారిపోయాడు, లొంగిపోలేదు. ఏముంది? ఎవరు చెప్తారు? ఎవరో చెప్పరు, ఎవరూ లేరు. ఆవిడ చెప్పదు. పాపం చేయడానికి సరి అయిన అవకాశము, కప్పపుచ్చుకోవడానికి కూడా గొప్ప అవకాశము. ఆమె కోరిక తీరుతుంది, నన్ను మదిలి వదిలేస్తుంది అనుకున్నాడు. లొంగిపోలేదు, పారిపోయాడు. ప్లేటు మార్చింది, ఏడుపు ముఖం పెట్టింది. ఇదిగో నువ్వు తీసుకొచ్చినటువంటి హీబ్రేయుడు నీకు ఎసరు పెట్టబోయాడు, నీ సంసారాన్ని, నీ కాపురానికి ఎసరు పెట్టబోయాడు, నన్ను చెరపట్టబోయాడు, నీకు అవమానం తేబోయాడు, నిందల పాలు చేయబోయాడు. అదిగో వాడు అన్నాడు. అమాయకుడు. పోతీఫరు నమ్మలేదు, కానీ భార్య ముఖం చూసి చెరసాల్లో వేయించాడు. ప్రియమైన సహోదరులు, అక్కడ జైల్లో తేలాడు. అక్కడ కూడా గొప్పగా అతను రాణిస్తున్నాడు. జైలు అధికారి ఇతనికి అన్నిటి మీద అధికారం ఇచ్చాడు. అక్కడ ప్రియ సహోదరులారా, ఇద్దరున్నారు, బట్లర్ అండ్ బేకర్. ఏదో పనులు చేశారు, వాళ్ళు జైల్లోకి వచ్చారు. రొట్టెలు తయారు చేసేవాడు, అందించేవాడు, అలాగే పానీయాలు అందించేవాడు. వాడికి కలలు వచ్చాయట. పానీయ వాహకుడు ద్రాక్ష తీగ 3 రెమ్మలు రసము అందించి రాజుకిస్తాడు అన్నాడు. ఈ రొట్టెలు తయారు చేసేవాడు 3 గంపలు ఉన్నాయి, ఆకాశ పక్షులు వచ్చి తినేశాయి, చెట్టుకు వేలాడదీశారు, పక్షులు తినేశాయి అన్నాడు. నిన్ను ఆకాశ పక్షులు వచ్చి తినేస్తాయి అంటే చచ్చిపోతావు అని అన్నట్టుగా జరిగింది. వంటవాడు చచ్చిపోయాడు, 3 రోజుల్లో విడుదలైపోయింది, చంపేశారు. వీడి పానీయ వాహకుడు బతికిపోయాడు. రాజుగారి ఆస్థానంలో మళ్ళా పానీయాలకి సేమ్ ఓల్డ్ డ్యూటీలో జాయిన్ అయిపోయాడు. నేను ఇళ్ళ ముందు చెప్పాడు, మీకు మంచి జరిగితే నన్ను గుర్తుంచుకోండి అన్నాడు. పాపం, మీకేమైనా మంచి జరిగితే నన్ను గుర్తుంచుకోండి మీరు బయటికి వెళ్ళిన తర్వాత అన్నాడు. ఓహో అలాగే అన్నాడు, కానీ మర్చిపోయాడు. ఈలోపు రాజుగారి కలలు వచ్చాయి, 2 కలలు. 7 బలిష్టమైన ఆవులు, వెనక వచ్చిన మళ్ళా బక్క చిక్కిన ఆవులు వచ్చి మింగేశాయి. అదొక కళ. 7 పుష్టికరమైన కంకులు పుట్టాయి. ఆ తర్వాత 7 పీల కంకులు వచ్చి వాటిని మింగేశాయి. ఈ కళ్ళకు అర్థం ఏమిటి అని రాజుగారు తలపట్టుకున్నారు. అప్పుడు పానీయ వాహకుడు అన్నాడు, రాజుగారండి, నేను జైల్లో ఉన్నప్పుడు అక్కడ ఒకడు ఉండేవాడండి, హీబ్రేయుడు, మా కళల అర్థం చెప్పాడండి, వాడు చెప్పినట్టుగా జరిగిందండి అన్నాడు. వాడేమైనా మీకు సాయం చేయగలడేమో అంటే రప్పించండి అన్నాడు. వచ్చాడు. యోసేపు కళలు వినిపించాడు. ఈ కళ్ళకు అర్థం ఏమిటి అని అడిగితే 7 పుష్టికరమైన ఆవులు, 7 పుష్టికరమైన కంకులు సమృద్ధికి చిహ్నం. పంటలు బాగా పండుతాయి 7 సంవత్సరాలు. ఆ తర్వాత వచ్చేటువంటి 7 సంవత్సరాలు కరువు. కాబట్టి పంటలు పండినప్పుడే గిడ్డంగుల్లో మీరు నింపుకోవాలి, రాబోయేటువంటి కరువుని ఎదుర్కోవడానికి. ప్రాణాలు నిలబడాలంటే పుష్కలంగా పండినప్పుడు, సమృద్ధిగా ఉన్నప్పుడు వాటిని నింపుకోవాలి, వృధా చేయకూడదన్నాడు. దానికి ఎవరినైనా అధికారిని పెట్టండి, అప్పుడు అన్నీ జరుగుతాయంటే, ఎవరో ఎందుకు, నీవే ఆ అధికారి అని చెప్పి రాజు తర్వాత రాజంతటి వాణ్ణి ఈజిప్టు దేశానికి గవర్నర్గా నియమించాడు. సింహాసనం మీద యోసేపు కూర్చున్నాడు. కరువు వచ్చింది. 7 సంవత్సరాలు కష్టపడ్డాడు, అన్ని సంపాదించి జాగ్రత్త పెట్టుకున్నాడు. తర్వాత కరువు వచ్చింది. చుట్టుపక్కల దేశాల్లో కూడా కరువు వచ్చింది. యాకోబు సంతానమైనటువంటి వారికి కూడా కరువు వచ్చింది. యాకోబు చెప్పాడు, వెళ్ళండిరా, అక్కడ ఈజిప్టులో అక్కడ తిండి గింజలు ఉన్నాయట,
మీరు వెళ్ళండి, తీసుకురండి, లేకపోతే మన ప్రాణాలు కాపాడుకోవాలంటే అది ఒకటే మార్గము, లేదా చచ్చిపోతా ఉన్నాడు. వెళ్ళారు. వెళ్ళినప్పుడు చూశారు, సింహాసనం మీద కూర్చున్నది ఎవరు 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 యోసేపు అని వాళ్ళు గుర్తించలేదు. కానీ యోసేపు గుర్తించాడు, వీళ్ళందరూ నా అన్నయ్యలే అని. వాళ్ళు పోల్చుకోలేకపోయారు, ఎందుకంటే వాళ్ళు ఊహించలేదు. గోతులో పడినవాడు బానిసలుగా అమ్మేశాడు కదా, వాడు ఇక్కడెలా తేలుతాడు? వాడు పొరపాటును కూడా వాళ్ళు ఊహించలేకపోయారు. అదిగో యోసేపు మాత్రం కనిపెట్టేశాడు, వీళ్ళందరూ అన్నయ్యలే అని. ఏం తెలియనట్టు దుబాసీని ఏర్పాటు చేసుకున్నాడు. దుబాసీ అంటే ట్రాన్స్లేటర్. వాళ్ళు ఆ భాషలో చెప్తే మళ్ళీ భాషలో తర్జుమా చేస్తారు. చెప్పాడు ఏంటి వాళ్ళందరూ చెప్తే ఏదో అన్నాడు. వీళ్ళందరూ గూఢచారుల్లా ఉన్నారు, వీళ్ళందరూ గూఢచారుల్లా ఉన్నారు, తీసుకెళ్ళి జైల్లో వేసేయండి అన్నాడు. మహాప్రభు, మేము గూఢచారులు కాదండి, మేము 12 మంది 11 మంది సంతానం, 10 మంది అన్నదమ్ములం. తర్వాత ఇలా జరిగింది, 12 మంది అన్నదమ్ములు అని చెప్పిన తర్వాత, అయితే తర్వాత మనం చూస్తాం మిగతా ఒకడేమో చచ్చిపోయాడు, ఒకడు చచ్చిపోయాడు అన్నారు. ఎవడు? అది విని చాలా బాధపడ్డాడు పాపం, చాలా బాధపడ్డాడు. సరే చెప్పలేదు, చెప్పకూడదు, ఇంకా మీరు గూఢచారులా ఉన్నారు, జైల్లో వేసిండంటే. తర్వాత సిమియన్, మీరు ఎవరో ఉండి దగ్గర ఉన్నారన్నారు కదా, వాడిని తీసుకురండి అన్నారు. చాలా స్టోరీ ఉంది. చివరిలో బెంజమిన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేశారు, తీసుకొని వచ్చారు. చూసినప్పుడు ఎంతో ఆనందించాడు, సంతోషించాడు, కౌగిలించుకున్నాడు, స్వయంగా వడ్డించాడు వాళ్ళందరికీ. 45వ అధ్యాయంలో చూడండి, 2-3 వచనాలు. 45-2-3 వచనాలు. యేసేపు సేవకుల ఎదుట తన భావము అణుచుకొన జాలకపోయేను. మీరందరూ నా ఎదుట నుండి వెళ్ళిపోండు అని వారి కానతిచ్చెను. కావున యోసేపు సోదరులకు తన్ను తానెరుకపరుచుకున్నప్పుడు అక్కడ ఎవరునూ లేరు. అతడు బిగ్గరగా ఏడ్చాడు, కౌగిలించుకున్నాడు, బిగ్గరగా ఏడ్చాడు. అప్పుడు అతను ఎవరో తెలియచేసుకుంటున్నాడు, తెలియపరుస్తున్నాడు. 5వ వచనం చదవమ్మా, చాలా ముఖ్యమైన వచనం, జాగ్రత్త వినండి. నన్ను బానిసగా అమ్మివేసినందులకు, నన్ను బానిసలుగా, నేను మీ తమ్ముణ్ణి, నన్ను బానిసలుగా అమ్మివేసినందుకు మీరు దుఃఖించుచు కలత చెందవద్దు. మీరు బాధపడకండి. మీ ప్రాణములు రక్షించుటకు, మీ ప్రాణములు రక్షించడానికి దేవుడే మీకు ముందుగా నన్ను పంపెను. దేవుడే నన్ను మీ ముందుగా పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రాణాలు తీయడానికి సిద్ధపడినటువంటి వారితో ఎలా మాట్లాడగలుగుతున్నాడు చూడండి. మీరు బాధపడకండి, నా కష్టాలు వచ్చాయని చెప్పి మీరు బాధపడకండి, దేవుడి ఏర్పాటు ఇది. అంతా మన మంచికే దేవుడు చేశాడు, అంతా మన మేలుకే ఆ ప్రభువు చేశాడు. మీ ప్రాణాలు, ఈ దేశ ప్రజల ప్రాణాలు కాపాడడానికి నన్ను కష్టాలు పాలు చేశాడు, నన్ను ఇబ్బందులు పాలు చేశాడు. కానీ దేవుడు గొప్పవాడు, దేవుడు గొప్పవాడు అని చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఆ తర్వాత వీళ్ళందరూ కూడా తిరిగి వచ్చారు. యాకోబు సంతానం అంతా కూడా ఐగుప్తు దేశానికి వచ్చి అక్కడ సెటిల్ అయిపోయారు. 430-450 సంవత్సరాలు అక్కడ వాళ్ళు ఉండిపోయారు. చివరిలో యాకోబు చనిపోయాడు. యాకోబు చనిపోయిన తర్వాత చివరి అధ్యాయం 50వ అధ్యాయము 15-21 వచనాలు చదవండి. అప్పుడు వీళ్ళు ఇంకా వదిలిపెట్టడం లేదు, ఇంకా భయం అలాగే ఉంది, అలాగే ఉండిపోయింది. అక్కడ విషయం ఏంటంటే, తండ్రి చనిపోయాడు, ఇంకా ప్రశ్నించేవారు లేరు. తమ్ముడు అధికారం కలిగి ఉన్నాడు, సీట్లో కూర్చున్నాడు, మన పేకలు తెగేసేస్తాడు అన్నాడు, మనల్ని చంపేస్తాడు వీడు. తండ్రి ఉన్నాడు కాబట్టి భయపడ్డాడు, తండ్రి చనిపోయాడు కాబట్టి వీడు మన ప్రాణాలు తీసేస్తాడు అని భయపడిపోయి ఒక ఉత్తరం రాసినట్టుగా తండ్రి చెప్పినట్లుగా చెప్తున్నాడు. చదువు. అందుచేత మరణింపక ముందు మీ తండ్రి యోసేపునకు ఈ సందేశము వినిపింపుడని
సో ఈ విధంగా చెప్పారన్నమాట. ఇదిగో వాళ్ళు తప్పు చేశారు, క్షమించు అని నాన్నగారు చెప్పారు చచ్చిపోయే ముందు అని ఉత్తరం రాసి పంపించారు. అది విని చదువు. ఏడ్చాడట పాపం. అయ్యో, ఇంత చేసినా మీరు నన్ను నమ్మడం లేదే, ఇంకేం చేయగలరా నేను? ఇన్ని చేసినా సరే ఇంకా నేనేదో మీ మీద పగ తీర్చుకుంటానని మనసులో ఏదో పెట్టేసుకున్నాను, ప్రతీకారం తీర్చుకుంటానని అనుకుంటున్నారే, ఇంకా ఇంక చేయాలరా నేను మిమ్మల్ని నమ్మించడానికి అంటున్నాను. ప్రియమైన సహోదరులారా, కన్నీరు కార్చాడు, ఇంకా నన్ను నమ్మడం లేదండి. ఇన్ని కష్టాలు పాలు చేశాడు దేవుడు, ఆయన ఏనాడైనా ఒక మాట పళ్ళెత్తి మాట అనలేదు, ఎవరిని నిందించలేదు. చూడండి, మొత్తం చూడండి. అమాయకుడైనటువంటి వాడు తన పవిత్రతను నిలబెట్టుకున్నాడు. అవకాశాలు వచ్చాయి, పాపం చేయడానికి ఆ పోతీపరు భార్య ఒక వల వేసింది, చిక్కుపోలేదు, అవమానాలు పాలయ్యాడు, జైలు పాలయ్యాడు. ముందు గోతు పాలు చేశారు అన్నదమ్ములు, సొంత అన్నదమ్ములు అసూయతో తమ్ముణ్ణి చంపేశారు. రక్తం పంచుకొని పుట్టినటువంటి ఆ యొక్క తమ్ముణ్ణి చంపాలని ప్రయత్నం చేశారు, నూతులో పడేశారు, బానిసగా అమ్మేశారు. ఎంత కన్నీరు కార్చాడో ఆ అన్నదమ్ముల్ని విడిచిపెట్టి వెళ్తున్నప్పుడు, ఎంత వాళ్ళని చూసి ఎంత కన్నీరు కార్చుంటాడో ఆ చిన్నవాడు. ఎవరికీ దయలేదా? ఆ చిన్న గుండె ఎంత తల్లడిల్లిపోయిందో. తల్లి లేదు, అన్నదమ్ములు కూడా అమ్మేశారు. ఏదిగో దైవభక్తితో నా పనేది నేను చేసుకుంటున్నప్పుడు అదిగో నిందపడింది, జైల్లో వేశాడు. ఇన్ని అవమానాలు పాలై, ఇన్ని కష్టాలు పాలై, ఇన్ని నిందలు పాలై, ఒంటరితనం అనుభవించి ఎన్ని రాత్రులు కన్నీరు కార్చాడో ఆ బిడ్డ. ఏనాడు ఒక్క మాట కూడా దేవుని మీద కానీ ఇతరుల మీద కానీ మీ వల్ల ఎలాగ జరిగిందని చెప్పలేదు. అధికారం ఉంది, అధికారం లేనప్పుడు చూడండి, ఎవరైనా యుద్ధానికి వచ్చారు, మన పోటీకి వచ్చారని, గొడవకు వచ్చారనుకో, వాడు మన చెద్దకొడేశాడు అనుకోండి, తిరిగి కొట్టలేక క్షమించాను పో, బతికిపో, వదిలేశాను అని అంటే అర్థం ఉందా? అధికారం ఉండి, శక్తి ఉండి, పదవిలో ఉంటూ ఆ సింహాసనం మీద కూర్చొని ఏం కావాలంటే చేయగలిగి కూడా వాళ్ళని విడిచిపెట్టేశాడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ జోసెఫ్. ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేయలేదు. ప్రియమైన సహోదరులారా, ఏమన్నాడు? అంతా మన మంచికే చేశాడు దేవుడు, నన్ను ఉపయోగించుకున్నాడు మిమ్మల్ని రక్షించడం కోసము, మీ ప్రాణభిక్ష కోసం, మీ ప్రాణాలు రక్షించడం కోసం నన్ను కష్టాలు పాలు చేశాడు అన్నాడు. కానీ ఏనాడు ఫిర్యాదులు చేయలేదు, అసూయకు గురైపోలేదు. అతడు బానిస అయిపోయాడు కానీ, విక్టిమ్ అయిపోయాడు కానీ ఎవరి మీద ఎటువంటి క్షమించాడు. ప్రియమైన సహోదరులారా, చంపాలనుకున్న వారిని క్షమించి కాపాడాడు, ఫిర్యాదులు చేయలేదు, నిలకడ ఓర్పుతో ఉన్నాడు, దేవుణ్ణి విడిచిపెట్టలేదు. కష్టం వచ్చినప్పుడు ఇంక దేవుడు లేదు, భక్తి లేదు, ఏం లేదు, ఎందుకు నాకు ఇన్ని కష్టాలు, క్రైస్తవుని అయినందుకు నాకు ఈ కష్టాలు, ఇంక భక్తి లేదు, పూజ లేదు, మాకు ఏం అవసరం లేదు, బాయ్, గుడ్ బాయ్. కష్టాల్లో కూడా కనిపెట్టుకొని కూర్చున్నాడు దేవుని కోసం, దేవుని సహాయం కోసం. ప్రియమైన సహోదరులారా, నూతిలో ఉన్నవాణ్ణి గద్దె మీదకి ఎక్కించాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు ఇద్దరు జీవితాలు మనం చూసాం. ఈరోజు దావీదు, యోసేపు. ఒకరు సైతానికి శిరస్సు వంచితే ఒకరు దైవానికి శిరస్సు వంచాడు. మరి నేను ఎవరికి శిరస్సు వంచుతున్నాను? నా బలహీన క్షణాల్లో, నా పాప క్షణాల్లో నేను ఎవరికి శిరస్సు వంచుతున్నాను? ఎవరికి నేను దాసోహం అయిపోతున్నాను? ఎవరికి నేను బానిసనైపోతున్నాను? ప్రశ్నించుకోమంటున్నాడు ప్రభు. ఇదిగో ప్రభు మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. చివరి దివసప్రసాద ఆశీర్వాదము, దివసప్రసాదము మన మధ్యకు తీసుకొని వచ్చినప్పుడు ఆ ప్రభు సన్నిధిలో మీ పాపములను ఒప్పుకోండి, కన్నీరు కార్చండి. ప్రభువా, నిన్నే నేను, సాతానును కాదు, నిన్నే నేను ఆరాధిస్తాను, నీవే నా శరణము, నా బలము, నన్ను నడిపించని మనము దివసప్రసాద ఆశీర్వాద పాట, ఆరాధన పాట పాడుతున్నప్పుడు దివసప్రసాదంతో ఈ మధ్యకు ప్రభువుని తీసుకొని వచ్చినప్పుడు ఆ ప్రభు సన్నిధిలో మీ జీవితాలను
సమర్పించి ఆ ప్రభుని యొక్క క్షమాపణ కోరుకుంటున్నాను. శిరమును వంచుడి వినయముతోడ నీ మహాయాద్భుత వరవారిని. శిరమును వంచుడి వినయముతోడ నూతన ఆరాధన ప్రజ్వలింప నూతము నీదు పాదవ పందము పంచేంద్రియము గ్రహించగల్గు విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయముతోడ పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసువు నాదు పరమ పవిత్ర స్పిరితు సాంతు యుగ యుగములకు స్తుతి కలుగుదన్. శిరమును వంచుడి వినయముతోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారము నిచ్చితీరి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, అద్భుత దేవద్రవ్యానమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితములను మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయలను వారా మాకు అనుగ్రహించండి. తండ్రి ఆరాధన, పరలోక 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 పరలోక తండ్రి ఆరాధన, పరలోక తండ్రి ఆరాధన. యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై. యేసు రక్తం జై జై, జై క్రీస్తు రక్తం జై జై, యేసు రక్తం జై జై, జై క్రీస్తు రక్తం జై జై. యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై.
యేసు రాజా ఆరాధనా మా యేసు రాజా ఆరాధనా నా యేసు రాజా ఆరాధనా నా యేసు రాజా ఆరాధనా మా యేసు రాజా ఆరాధనా నా యేసు రాజా ఆరాధనా మా యేసు రాజా ఆరాధనా నా యేసు రాజా ఆరాధనా యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం